మీరు కుంభరాశిలో జన్మించారా? అయితే ఈ ఈ సంవత్సరం మీకు ఏలినాటి శని నడుస్తుందని తెలుసు. ఈ శని ప్రభావం వల్ల మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా ఆటంకాలే ఎదురవుతాయి. సో పని ప్రారంభిస్తారు, ఆటంకం ఎదురవుతుంది, మళ్ళీ ఆ పనిని వదిలిపెట్టరు. సో పని ప్రారంభించుకుంటూ పోయి 10 ప్రయత్నాలు చేస్తారు, 100 ప్రయత్నాలు చేస్తారు, ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రం సక్సెస్ అవుతుంది. కుంభరాశి వాళ్ళు పట్టు వదలని విక్రమార్కుడు. నా దగ్గరికి సాంబరాజు అనే ఒక వ్యక్తి రీసెంట్గా 2024లో కరెక్షన్కి వచ్చాడు. ఆ అబ్బాయి కరెక్ట్గా 24 సంవత్సరాలు అబ్బాయికి ఏజ్. 24 సంవత్సరాల్లో వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులు చిన్న చితక వ్యవసాయం చేసుకుంటారు, అత్తమామలు కూడా చిన్న చిన్న వ్యవసాయాలు. సో అమ్మాయి డిగ్రీ చదువుకుంది, ఆ అబ్బాయి కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు. సో వివాహం జరిపించిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉందనంటే చిన్న చితక ఉద్యోగాలు చేస్తూ ఇంకా ఈ జీవితం నాకు వద్దు అన్నట్టుగా అనూహ్యంగా ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. సో వాళ్ళ నాన్నగారి దగ్గర కొంత అప్పుగా తీసుకొచ్చి ఆ వ్యాపారం ప్రారంభించాడు. ఒక 6 నెలలు బాగానే నడిచింది వ్యాపారం. అనూహ్యంగా ఆయన జీవితంలో సడన్గా వ్యాపారం అనేది డౌన్ అయింది. సో ఈయన బిజినెస్ ఏంటంటే డైరీ ఫామ్ పెట్టాడు. అనూహ్యంగా ఆ డైరీ ఫామ్లో ఒక చిన్న వైరస్ వల్ల వచ్చిన పశువులన్నిటికీ వైరస్ సోకి పాలు ఇవ్వడం తగ్గిపోయి అవి చనిపోయాయి. ఒక సుమారుగా 8 నుండి 10 లక్షల నష్టాన్ని ఈయన మ్యారేజ్ అయిన 6 నెలలకే చవి చూశారు. ఇంకా అందరూ ఏమంటారు, ఈ అమ్మాయి వచ్చింది, ఈయన జీవితం పటాపంచలైపోయింది, అమ్మాయి దరిద్రులు, అమ్మాయి దురదృష్టవంతురాలు, అమ్మాయి వచ్చిందని అందరూ నీలాపనిందలు అమ్మాయిని వేశారు. కానీ అతడు ధైర్యంగా ఎవరైతే తిట్టారో వాళ్ళతోటే ఆ అమ్మాయిని పొగిడించాలని 7 సంవత్సరాలు అనూహ్యంగా 2024లో నా దగ్గరికి కరెక్షన్కు రాకముందు ఇది జరిగింది. సార్ మా ఆవిడ్ని ఇంతమంది అంటున్నారు, నేను అక్కడి నుండి నా వ్యాపారం ఇది ప్రారంభించి నష్టం చేసుకొని మీ దగ్గరికి కరెక్షన్ వచ్చాను, మీరు ఉన్నతంగా చదువుకున్నారు, ఈ కరెక్షన్ ద్వారా నాకు ఎంత న్యాయం చేస్తారో చేయండి. నేను చెప్పాను, ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో, ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో మీ భార్యకి ఖచ్చితంగా పట్టాభిషేకం చేసే రోజు వస్తుంది, కొద్దిగా వేచి చూడండి అని చెప్పాను. అనూహ్యంగా వాళ్ళ విలేజ్లో ఈ రీసెంట్గా తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. వాళ్ళ ఊళ్ళో వీళ్ళకి రిజర్వేషన్ వచ్చింది. లక్కీగా ఈ అమ్మాయి లేడీ రిజర్వేషన్ వచ్చింది. ఈ అమ్మాయి రీసెంట్గా నిన్న నైట్ రాత్రి 11 గంటల సమయానికి నాకు మెసేజ్ పెట్టారు, గురువు గారు మీ దగ్గరికి వచ్చాను, ఖచ్చితంగా 1.5 సంవత్సరం అవుతుంది మీ దగ్గరకు వచ్చి, మా భార్యకు ఎవరైతే అవమానించారో వాళ్ళే ఈరోజు వాళ్ళ నోటి నుండే మా భార్యకు జేజేలు కొడుతున్నారు. ఒకసారి ఎవరైతే కుంభరాశిలో జన్మించారో మీరు అవమానాలు అపజయాలు ఎదుర్కొన్న వాళ్ళు మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి. ఖచ్చితంగా మీ సమయం ఈ 2026 అనేది మీ విజయం చేకూర్చే సమయం.